సో ఇక్కడ మనము ప్రింటెడ్ బుక్స్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ అనేది సెగ్రిగేట్ చేసి పెట్టామండి. ఆల్మోస్ట్ 95,000+ బుక్స్ అనేది ఉంటాయి. ఈ ఫ్లోర్ ఉందండి, మనకి ఈవెన్ టాప్ ఫ్లోర్ కూడా లైబ్రరీ అనేది ఉంది. డిజిటల్ లైబ్రరీతో పాటు ఇక్కడ మనకు ప్రింటెడ్ బుక్స్ అనేది కూడా మొత్తం దొరుకుతాయండి. సో 95,000+ బుక్స్ అనేది కంప్లీట్గా ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇక్కడ హ్యుమానిటీస్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్కు, మెకానికల్కు, అలాగే ఎలక్ట్రికల్కు, కంప్యూటర్ సైన్స్కు, ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ అనేది నీట్గా సెగ్రిగేట్ చేసి ఉంటాయండి. ఏ స్ట్రీమ్ కా స్ట్రీమ్ సపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఎక్కువగా ఇప్పుడు ప్రింటెడ్ జర్నల్స్ కంటే కూడా స్టూడెంట్స్ ఈ జర్నల్స్కి అనేది, ఆన్లైన్ ఈ జర్నల్స్కి అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి ఒక్కసారి మనము పబ్లిష్ చేసిన తర్వాత దీంట్లో కంటెంట్ అప్డేట్ చేయడానికి మళ్ళీ 1 year అలా టైం పడుతుందండి. వేరాజ్ ఈ జర్నల్స్కి వచ్చేసరికి ప్రతి 1 monthకి ఒకసారి అది ఆన్లైన్లో ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడమే కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఈజీగా ఉంటుంది. అండ్ మనకు ప్రతి జర్నల్ అంటే ఒక మేజర్ సబ్జెక్ట్ కావాల్సినవి అన్నీ కూడా అప్డేటెడ్గా మనకు ఈ జర్నల్స్లో దొరుకుతూనే ఉంటాయండి. సో ఈ జర్నల్స్ అనేది 24/7 స్టూడెంట్కు యాక్సెస్ ఉంటుందన్నమాట.